చాలా తెలివైన వాడు, కానీ నీకంటే తెలివైన కుర్రాన్ని కన్నావు. వెరీ గ్లాడ్, బట్ బీ కేర్ఫుల్ ఇన్ యువర్ లైఫ్. ఐ విల్ సీ యూ. సార్ సార్, ఈ కార్ టెర్మినస్ వచ్చేసింది, మీ టికెట్ అయిపోయింది, ఇంకా ముందర పోవడానికి వీల్లేదు, ఆ గోడ అడ్డుంది, బయటకు వస్తారా? అబ్బే, మీరు చాలా పెద్ద మనుషులు అన్నారు. చేతులు దింపండి, చేతులు దింపండి. అవును, మీరు ఎక్కడి నుంచి రావడం? ఓహో, జైల్లోంచా? వాట్ సార్, మా ఫాదర్ని అక్కడ పంపించడానికి అష్ట కష్టాలు పడుతున్నాను కదా, మీరు అక్కడి నుంచి ఎందుకు వచ్చేసారు సార్? ఒక 10 days ఉండకపోయారా? చాలా హ్యాపీగా ఉండేది. మా తమ్ముడిని చూసుకోవాలని ఆశ కలిగింది ఆయన, అందుకని వచ్చాను. ఓహో, అలాగా. అవును, ఇలాగే వెళ్ళిపోతారా? ఇలాగే వెళ్ళిపోతే మళ్ళీ అలాగే తీసుకుపోతారు. భలే ఐడియా. మా ఫాదర్ కూడా ఇదే సైజు, 6 అడుగులు, కాకపోతే కొంచెం తక్కువ. మొన్న బ్రహ్మాండమైన సూట్ ఒకటి కుట్టించాడు, మీకు తీసుకొస్తాను, సరిపోతుంది. ఇప్పుడే వస్తా. టాటా. నీకు తెలుసు నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నానో నీకు బాగా తెలుసు. దయచేసి రా, త్వరగా రా. నేను మెజెస్టిక్ పార్క్ దగ్గర ఉన్నాను. అవును, త్వరగా రా భుజంగం. ఎక్కడున్నాడో చెప్పాలంటే నువ్వు ఒక చిన్న పని చేయాలి. నీకు నాకు ఇద్దరికి బద్ధశత్రువు ఒకడు ఉన్నాడు, వాణ్ణి ఈ ప్రపంచం నుండి శాశ్వతంగా దూరం చేయాలి. అవును, నిన్ను అరెస్ట్ చేయించి నీ భార్యా బిడ్డలకు సంఘానికి దూరం చేసిన ఆ శేఖరంగాన్ని ఈ రాత్రికే మట్టి పెట్టాలి. అది నీ వల్లే అవుతుంది. ఆ పని చేసిన మరుక్షణమే నీ తమ్ముడిని నీకు చూపిస్తాను. కనబడి నా తమ్ముడిని చూసుకోవడం కోసం కాలి పని చేయడానికి నా మనసు అంగీకరించదు భుజంగం. శేఖర్ ఆఫీసర్గా తన డ్యూటీ చేశాడు. నా తమ్ముడు చూపించు భుజంగం. చూపించడానికేగా ఇంత ప్రయత్నం చేశాను. ఆ ఒక్క పని పూర్తి చేయి. ఆ పని నా వల్ల కాదు. నీ తమ్ముడిని చూడడానికి ఇది ఒక్కటే దోవ. ఆ దోవ తొక్కడానికి నా మనసు అంగీకరించు. ఆలోచించి చెప్పు సూర్యం. హత్య గురించి ఆలోచించడానికి కూడా నా మనసు అంగీకరించు. ఆల్ రైట్, అయితే నీ దోవ నువ్వు చూసుకో. హలో, పోలీస్ స్టేషన్? ఎస్, పోలీస్ స్టేషన్. వాట్? నారాయణ? అవును, ఖైదులోంచి పారిపోయాడు. ఎస్, వెతుక్కునే ఉన్నాం. వాట్? మెజెస్టిక్ వైపు వెళ్ళాడా? మీరెవరు? హలో హలో, come on, let us hurry up. Come on.
వద్దావా? పదే పదే పావుని పట్టేస్తుంది. ఈ పామంతులు వచ్చా? వచ్చమ్మా. అదేంటి నన్ను అమ్మాయిని అంటున్నా? నేను అమ్మాయిని కాను, అబ్బాయిని. మెల్లిగా మాట్లాడు బాబు. ఎవరన్నా వస్తారు. వస్తారండి మనకే? లేదు బాబు, ఎవరన్నా వస్తే చాలా ప్రమాదం. అయ్యో, కాలికి నెత్తలు వస్తుంది. అవును బాబు, దెబ్బ తగిలింది. ఓహో, ఆడుకుంటే జారి పడ్డావా? కాదు బాబు, పోలీసులు తుపాకీతో కాల్చారు. గుండు దూసుకుపోయింది. ఏమో బాబోయ్, తుపాకీ నొప్పి అవుతుందా? అవును బాబు. కొంచెం కట్టి కడతా. నేను డాక్టర్ అన్నమాట. నొప్పి తగ్గిందా? చాలా తగ్గింది బాబు. నీ పేరే ఉన్నాయనా? చంద్రం. అదేంటి మాట్లాడవే? ఏం లేదు బాబు, నాకు చిన్నప్పుడు ఒక చిన్న తమ్ముడు ఉండేవాడు. వాడి పేరు కూడా చంద్రమే. ఎప్పుడో తప్పిపోయారు. ఇప్పుడు వచ్చాడని తెలిసింది. వాడిని చూద్దామని జైల్లోంచి పారిపోయి వచ్చాను. అయితే నువ్వు దాక్కున్నందుకు ఒక మంచి చోటు చూపిస్తా. దా, అక్కడ పోదాం. రాదులే. అదేంటి పిచ్చపాయ మాట చూస్తా? మీ అమ్మ కొట్టుందా? కొట్టేదని నేను చెప్తాలే. కూర్చో. బాబు, చాలాసేపు నాతోటే ఉన్నావు. అమ్మ కోపడతారేమో. మా అమ్మ ఎంత మంచిదనుకున్నావు. నన్నేమదు. నువ్వు చాలా మంచి అబ్బాయి లాగున్నావు. ఎందుకు జైలుకి వెళ్ళా? నేను మంచివాడిని కాదు బాబు, దొంగని. దొంగవా? ఆ మాట అంటే మమ్మీకి ఎంతో కోపం. ఏడుస్తుంది కూడా. మా మాయ మాత్రం దొంగ నీట్టే పట్టేస్తాడు. మావయ్య పేరేంటి బాబు? శేఖరం. శేఖరం. శేఖరం? ఈ మావయ్య శేఖరం? ఏ అలా అంటున్నా? లేదు బాబు, ఈ మావయ్య నన్ను జైలుకి పంపించాడు. అలాగా? నీ ఎవరో తెలీదు. వదిలేమని నేను చెప్తాలే. బాబు, నీకోసం వెతుకుతుంటారేమో. ఇంటికి వెళ్ళిపో. నువ్వు ఒక్కడవే ఇక్కడ ఉంటావా? మా తమ్ముడు కనిపించాలిగా బాబు. నీ తమ్ముడు ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడని చెప్పను బాబు. తప్పిపోయేటప్పుడు నీ అంతే ఉండేవాడు. ఇక్కడ దాక్కుంటే ఎవరు కనుక్కోలేరు అనుకున్నావు కదా సూర్యనారాయణ. నీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాను. ఏమంటావు? ఆ శేఖరాన్ని నా ప్రాణం పోయినా చేయ. నన్ను బెదిరించి నా చేత హత్య చేయించలేవు. అలాగా? ఆ కుర్రవాడిని ఏమైనా చేసేవా? నీ ప్రాణాలు దక్కవు. జాగ్రత్త. ఏమన్నా? అవును, జాగ్రత్త.